ఆల్, ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫేస్ క్రీమ్ ఒకటి చూపించబోతున్నానండి. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తోనే మన ఫేస్ని గ్లోగా చేసుకోవచ్చు. ఈ ఫేస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ తీసుకోవాల్సింది మనకి అలోవెరా జెల్ అండి. ఖాదీ అలోవెరా జెల్ అయితే నేను యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఖాదీ అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ, కాబట్టి నేను ఖాదీ అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఖాదీ అలోవెరా జెల్ వల్ల. నెక్స్ట్ రోజ్ వాటర్ అండి, ఇది కూడా అందరికీ అవైలబుల్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బాదం ఆయిల్ అండి, ఆల్మండ్ ఆయిల్. ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకుందే. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీనిలో 2 స్పూన్స్ అలోవెరా జెల్ వేసుకోవాలండి. ఈ అలోవెరా జెల్ ఏంటంటే దీనిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. న్యాచురల్ మాయిశ్చరైజర్గా ఉపయోగపడుతుంది. అలాగే రింకిల్స్ని, ఫైన్ లైన్స్ని తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ సి అండ్ ఈ ఉంటాయండి. సన్ బర్న్ నుంచి కూడా ఇది మనని కాపాడుతుందండి ఈ అలోవెరా జెల్. నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ అండి. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ ఏంటంటే మన ఫేస్కి టోనర్గా యూజ్ అవుతుందండి. అలాగే మన ఫేస్లో ఉన్న పోర్స్ ఉంటాయి కదా, అవి టైటన్ చేయడానికి, మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. మన స్కిన్ గ్లోగా ఉంచుతుందండి. పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలను కూడా తగ్గిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి బాదం ఆయిల్. ఈ ఆల్మండ్ ఆయిల్ ఒక 1/2 స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఆల్మండ్ ఆయిల్లో యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. సన్ నుంచి కూడా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుందండి ఈ ఆల్మండ్ ఆయిల్. అలానే స్కార్స్, డార్క్ స్పాట్స్, రింకిల్స్ని కూడా తగ్గిస్తుందండి. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని కూడా తగ్గిస్తుందండి ఇది. ఆల్మండ్ ఆయిల్ మన ఫేస్ని గ్లోగా కూడా ఉంచుతుందండి. ఈ 3 బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు వేయబోతున్నానండి. ఇదేంటంటే వైల్డ్ టర్మరిక్ అండి. ఇది కస్తూరి పసుపు అంటారు. ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి. కిచెన్లో వాడే పసుపు అయితే వేయొద్దండి. ఈ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో కూడా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని తగ్గిస్తుంది. పసుపు కూడా వేసుకొని ఈ 4టిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఒక 2 మంత్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. డైలీ ఇది యూజ్ చేయొచ్చండి. మీరు మాయిశ్చరైజర్ రాసుకొని నెక్స్ట్ ఇది రాసుకున్నారంటే మీ ఫేస్లో గ్లో అనేది రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి. మార్నింగ్ రాసుకోవచ్చు, లేకపోతే నైట్ పడుకునేటప్పుడు కూడా రాసుకోవచ్చండి. ఫేస్ మంచిగా వాష్ చేసుకొని మార్నింగ్ ఆర్ నైట్ ఎప్పుడైనా రాసుకోవచ్చండి ఈ ఫేస్ క్రీమ్. ఈ సమ్మర్లో మన ఫేస్ అంతా డల్గా, డార్క్గా అయిపోతుంది కదండి. ఈ ఫేస్ క్రీమ్ యూస్ చేయండి. అలాగే నేను సన్ స్క్రీన్ కూడా వీడియో తీసి పెట్టాను, అది కూడా చూడండి. ఈ ఫేస్ క్రీమ్ యూస్ చేసి దాని మీద ఈ సన్ స్క్రీన్ కూడా యూస్ చేశారంటే మీ ఫేస్లో గ్లో అనేది బాగా కనిపిస్తుందండి. చూసారా, ఇలా రాసుకోగానే అలా అబ్జర్వ్ అయిపోయింది. ఎటువంటి గ్రీజినెస్ ఉండదండి. మంచి గ్లోగా కనిపిస్తారు. మన స్కిన్ని సాఫ్ట్గా ఉంచుతుంది. అలాగే సన్ బర్న్ నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.